నమస్కారం. నిడదవోలు పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్కి స్వాగతం. నిడదవోలులో జరిగిన తాజా అప్డేట్స్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. నిడదవోలు మండలం పురుషోత్పల్లి గ్రామంలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు జీవి సుందర్ను ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సుందర్ విద్యావంతుడే కాకుండా ప్రజాసేవకు అంకితమై ఉన్నారని హర్షకుమార్ తెలిపారు. ప్రజలందరూ ఆయనకు మద్దతుగా ఉండాలని ఆయన్ని ఆస్వాదించాలని కోరారు. ఈ ఎన్నికల్లో సుందర్ గెలవాలంటే ప్రజల సహకారం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. తన కుటుంబం ఎప్పుడూ ప్రజాసేవ కోసం పనిచేస్తుందని, సుందరం కూడా ఈ మార్గంలో ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నాడని హర్షకుమార్ చెప్పారు. సుందర్ విజయం సాధిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేస్తాడని నమ్మకం ఉందని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున సుందర్కు మద్దతిచ్చి ఈ ఎన్నికల్లో గెలిపించాలని హర్షకుమార్ విజ్ఞప్తి చేశారు. బాగాలేదు. ఈ రోజున ఎమ్మెల్సీ అభ్యర్థి విజయ్ సుందర్ గురించి ప్రచారం చేయడానికి అని చెప్పి నిడదవోలు రావడం జరిగింది. నిడదవోలులో మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ చాలా ప్రతిష్టాకరమైన ఎలక్షన్గా భావిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ చాలా ప్రతిష్టాకరంగా భావిస్తాం. అధికార పార్టీ అధికార కూటమి ఎలక్షన్స్లో ఎన్నో హామీలు ఇచ్చింది, దొంగ హామీ. ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ రోజున సిగ్గు లేకుండా మళ్ళీ ఎలక్షన్స్లో ఓడగడానికి వస్తుంది. ఇది ప్రజల్ని మోసం చేయడం తప్పితే ఇంకేమీ కాదు. ఈ రోజున వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రతి వర్గాన్ని కూడా మోసం చేసే విధంగా ఉద్యోగస్తుల్ని, నిరుద్యోగస్తుల్ని, పట్టభద్రుల్ని, ఉద్యోగం లేని నిరుద్యోగులకు అందరికీ కూడా నెలకి 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఈ రోజున ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మోసం చేసింది. అదేవిధంగా డిఎస్సి మొదటి సంతకం మా మెగా డిఎస్పి మీద అని చెప్పి ఈ రోజున మెగా డిఎస్పి మీద సంతకం అయితే పెట్టారు, కానీ ఈ రోజుకి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అలాగే స్కాలర్షిప్స్ విషయంలో కూడా మరి 2019లో ఉన్న స్కాలర్షిప్స్ బకాయిలు ఈ రోజు కూడా తీర్చినాయి. మరి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పి అది కూడా మోసం చేశారు. మహిళలకి మరి 18 సంవత్సరాలు దాటిన మహిళలకి, ఒంటరిగా ఉన్న మహిళలకి 59 సంవత్సరాల వరకు మేము నెలకి 1,500 చొప్పున భరోసా ఇస్తామని చెప్పారు. ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చిందే కానీ వీళ్ళు కూడా హామీ ఇచ్చి ఏమీ కూడా చేయకుండా, రైతుల విషయంలో రైతు భరోసా అని చెప్పి 20,000 రూపాయలు ఇస్తా అన్నారు, అది మోసం చేశారు. సిలిండర్లు ఉచితంగా ఇస్తా అన్నారు, ఒక సిలిండర్ ఇచ్చారు, 9 నెలలు అయింది. రెండో సిలిండర్ మాట జాడలేదు, మూడో సిలిండర్ మాట మూసేలేదు. కాబట్టి అలాగే బ్యాచ్ ఉన్న ఆటో డ్రైవర్లందరికీ కూడా 1,500 ఇస్తా అన్నారు. ఇలాగా ఏ వర్గాన్ని చూసుకున్నా ఆ వర్గాలన్నింటినీ మోసం చేశారు. ఆ రోజున కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, మీరు ఉచిత హామీలు ఇస్తూ ఉన్నారు. బస్సు పథకం ఉచిత, మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ఇస్తా ఉన్నారు. ఇలాగే ఎన్నో పథకాలు మీరు అనౌన్స్ చేశారు. మీరు ఎలాగ చేయగలరు ఆర్థిక పరిస్థితులు అంటే, మాకు ప్రతి పథకం మీద అవగాహన ఉంది, ప్రతి పథకం గురించి తెలుసు. మేము డిస్కస్ చేసుకొని మా కూటమి అంతా కూడా ఈ హామీలు ఇస్తున్నాం, ఈ హామీలన్నిటి తప్పగా నెరవేరుస్తా ఉన్నాం.
అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి ముందుకెళ్ళి సంపద సృష్టిస్తాం, సంపద ద్వారా ఇవన్నీ చేస్తామన్నారు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఏదండి సంపద? సంపద ఏది? 9 నెలలు అయింది, ఎక్కడన్నా సంపద సృష్టించారా? పోనీ బంగారు గల్లు ఎక్కడన్నా పండియా? అడుగుతున్నాను, చెప్పండి. మీ సంపద ఎక్కడుంది? మీ సంపద ఎక్కడుంది చెప్పండి. మీరు ఎంత చేతకాని ముఖ్యమంత్రి అంటే ఈ రోజున కరెంటు కొరత ఎదుర్కొంటున్న పరిస్థితి. మనకి గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లన్నీ మూతపడి ఉన్నాయి. నేను చెప్తా ఉన్నాను, ప్రైమ్ మినిస్టర్ మోడీతో మాట్లాడి మీరు గ్యాస్ అలొకేషన్లో మన రాష్ట్రానికి ముందించిన తర్వాతే తగిన గ్యాస్ బయటకు పట్టుకెళ్ళాలని చెప్పి మీరు అడిగితే కాదని వాడు ఎవరు లేదు. కాబట్టి మీరు ప్రిఫరెన్షియల్స్ అంటే గ్యాస్కి ముందుగా ఎరువుల కర్మాగారాలకు ఇవ్వాలి. గ్యాస్ ఇవ్వడంలో మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫెర్టిలైజర్ ఎరువుల కర్మాగారానికి ఇవ్వాలి, సెకండ్ సిలిండర్కి ఇవ్వాలి, థర్డ్ ఇలా ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ మీ ప్రిఫరెన్సెస్ మార్చుకొని ఎక్కడ గ్యాస్ లభ్యం అవుతుందో అదే గ్యాస్ కృష్ణా గోదావరి బేసిన్లో లభ్యం అవుతున్న గ్యాస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈస్ట్ గోదావరి జిల్లాకి ఇచ్చి, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు ఇచ్చి, మా రాడియేట్ కాన్స్టిట్యున్సీకి ఇచ్చి తక్కింది మీరు బయటకు పెట్టగలరు. అప్పుడు సంపద సృష్టింపబడతారు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు.